రోడ్డు ప్రమాదాల నియంత్రణలో ప్రతి వాహనదారుడు పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ సిఐ వై పాండురంగారావు అన్నారు. స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి 1వ తేదీ నుండి కొత్త చలాన్ అమలులోకి వస్తున్నందున ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. నమస్కారం, నా పేరు పాండురంగారావు. అందరికీ నమస్కారం. నా పేరు పాండురంగారావు. నేను ప్రజెంట్ ట్రాఫిక్ సిఐగా పనిచేస్తున్నానండి. ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రజలకు, ఒంగోలు పట్టణ ప్రజలకు మరియు చుట్టుపక్కల పరిసర ప్రజలకు తెలియజేయండి ఏమనగా, రేపటి నుంచి మార్చి 1 నుంచి ప్రకాశం జిల్లాలో అంటే స్టేట్ మొత్తం కూడా ఈ ఫైన్స్ ఏదైతే ఎంవి యాక్ట్ ఎన్హాన్స్ అయిందండి, కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. అందుకని అందరికీ తెలియపరచాలి, ఎవరు ఇబ్బంది పడకూడదు, ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్లో ఉండాలని చెప్పేసి ఈ చిన్న కాన్ఫరెన్స్ ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా గౌరవనీయులైనటువంటి ఎస్పీ గారి అయిన దామోదర్ సార్ ఉత్తర్వుల మేరకు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా దీనిలో గమనించినట్లయితే ఎవరైతే వాహనాలు నడుపుతూ ఉన్నారో, 2 వీలర్స్ అవనివ్వండి, 4 వీలర్స్ ఏదైనా సరే అవనివ్వండి, అంతకుముందు చాలా తక్కువ మినిమం ఫైన్స్ ఉండేవండి. ఇప్పుడు కానీ చూసినట్లయితే ఏదైతే ఉందో, అంతకుముందు హెల్మెట్ లేకపోతే 100 రూపీస్ ఫైన్, 35 రూపీస్, 135 రూపీస్ ఉండేది. ఇప్పుడు అది డైరెక్ట్గా 1000 రూపీస్ అయింది. 1000 రూపీస్ ఎవరైతే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తారో వాళ్ళకి రేపటి నుంచి 1000 రూపీస్ ఫైన్ పడడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే బండి నడిపే వాళ్ళే కాదండి, బండి వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి ఈ చట్టం అమెండ్మెంట్ అవుతుంది. వాళ్ళకు కూడా వెనక ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి హెల్మెట్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా 1000 రూపీస్ ఫైన్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా లైసెన్స్, వితౌట్ లైసెన్స్ అనేది ఎవరికైతే లైసెన్స్ లేకుండా బండి నడుపుతారో వాళ్ళకి రేపటి నుంచి 5000 ఫైన్ వేయడం జరుగుతుంది. 5000 ఎన్హాన్స్ అయిందండి. మూడోది వచ్చేసి ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఫస్ట్ టైం అయితే 2000, అదే మళ్ళీ రెండోసారి కానీ మళ్ళీ తిరిగినట్లయితే ఆటోమేటిక్గా 4000 ఫైన్ పడడం జరుగుతుంది. ఆ పొల్యూషన్ లేకపోతే 1500 పడడం జరుగుతుంది. ఇంకా చూసినట్లయితే డేంజరస్ డ్రైవింగ్ అంటాం. డేంజరస్ డ్రైవింగ్ అవనివ్వండి, లేకపోతే స్పీడ్ డ్రైవింగ్, లేకపోతే ఇంకా ఏదైతే డేంజర్ డ్రైవింగ్ ఉందో దానికి మాత్రం 100% 1500 నుంచి 10,000 దాకా ఫైన్ వేయచ్చండి. దాన్ని కేటగిరీల ప్రకారం దాన్ని వేయడం జరుగుతుంది. ఎవరైతే ఆటోలో ఉంటారో, యూనిఫామ్ లేకుండా నడుపుతూ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ అఫెన్స్ అయితే 150 రూపీస్, రెండోసారి మళ్ళీ దొరికినట్లయితే 300 రూపీస్ వేయడం జరుగుతుంది. అది ఏదైతే అబ్జెక్షన్ చెకింగ్ ఆఫీసర్ ఉంటారో, చెకింగ్ ఆఫీసర్ వాళ్ళ యొక్క విధుల్ని అబ్జెక్ట్ చేసినట్లయితే స్టార్టింగ్లోనే 150తో స్టార్ట్ అయ్యి ఫైన్ వేయడం జరుగుతుంది. ఇంకా సీట్ బెల్ట్ లేకపోతే, ఏదైతే హెల్మెట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడతారో, అదే సీట్ బెల్ట్ లేకపోయినా కానీ యాక్సిడెంట్లు అవ్వడానికి చాలా ఎక్కువనే అవకాశాలు, వాళ్ళకు కూడా 1000 రూపీస్ ఫైన్ వేయడం జరుగుతుంది. ఏదైతే ఇంకా రేసింగ్ ట్రయల్ స్పీడ్ అంటారో, చాలా మంది పిల్లలు తెలియక లైసెన్స్ లేకుండా పేరెంట్స్ ప్రేమతో బళ్ళు కొనిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో ఆనందం కోసం నాలెడ్జ్ లేకుండా రేసింగ్ ట్రయల్ స్పీడ్ నడుపుతుంటారు. వాళ్ళకు కూడా 5000 నుంచి 10,000 వరకు ఫైన్స్ వేయమని చెప్పేసి ఆర్డర్స్ వచ్చి ఉన్నాయండి. తర్వాత ఓవర్ స్పీడ్ కూడా 1000 రూపీస్ ఉన్నాయి. ట్రిపుల్ రైడింగ్ కూడా 1000 రూపీస్ ఉన్నాయండి. ఈ విధంగా రేపటి నుంచే ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. అందరూ కూడా గమనించాలి, అందరూ కూడా తెలుసుకోవాలి. ఎవరు కూడా ఈ ఫైన్స్ బారిన పడవద్దు. మనతో పాటు మన యొక్క ఎదురు వ్యక్తులు కూడా హ్యాపీగా ఉండాలి. అందరూ కూడా చట్టాన్ని గౌరవించాలి, చట్టాన్ని తెలుసుకోవాలి. అందరూ కూడా మా ప్రకాశం ట్రాఫిక్ మొత్తానికి పోలీసుకి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్క పేరెంట్స్ తెలియజేస్తున్నాం ఏంటంటే, తెలియజేసేది ఏంటంటే, పిల్లల మీద ప్రేమతో మనం చాలా వెహికల్స్, కొత్త వెహికల్స్, హై స్పీడ్ వెహికల్స్ కొనిస్తూ ఉన్నాం. వాళ్ళకేమో దాని మీద నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు సరదా కోసం చాలా స్పీడ్గా ట్రయల్ రన్ చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల బడి యాక్సిడెంట్లు అయ్యే సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్కి తెలియజేసేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ హై స్పీడ్ వెహికల్స్ కొనిచ్చినప్పటికి కూడా వాళ్ళకి చెప్పి పంపించండి. వాళ్ళకి లైసెన్సులు ఉండలేదు. అదేవిధంగా ఒకళ్ళు కాదు, దాని మీద ముగ్గురు నలుగురు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ ట్రిపుల్ రైడ్ కూడా కంట్రోల్ చేయలేరు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంది ఏంటంటే,
ఆటోలు అవనివ్వండి, మోటార్ సైకిల్స్ అవనివ్వండి, వెహికల్స్ అవనివ్వండి, ఎక్కడైనా సరే 888 చేయొద్దు. 100% ట్రిపుల్ రైడ్ యాక్సెప్ట్ చేయము. అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ టౌన్లో చాలా ఎక్కువైపోయిందండి. ప్రతి ఒక్కళ్ళు వెహికల్స్ వెళ్తూనే ఉన్నారు, ఫోన్ మాట్లాడకుండా సింగిల్ హ్యాండ్ డ్రైవ్ చేసుకుంటూ ఉన్నారు. ఇక రేపటి నుంచి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించు అందరికీ తెలియపరుస్తున్నాం. మాతో పాటు అందరూ కూడా జిల్లా మొత్తం కూడా లా అండ్ ఆర్డర్ దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. 888 అవనివ్వండి, అదేవిధంగా సెల్ ఫోన్ డ్రైవింగ్, ఈ సైలెన్సర్లు కూడా చాలా దగ్గర ఇంకా ఉన్నాయి. అప్పుడప్పుడు కూడా ఈ మాడిఫైడ్ సైలెన్సర్లు ఏవైతే ఉన్నాయో ఈ మాడిఫైడ్ సైలెన్సర్లు కూడా అందరూ కూడా చెప్తున్నాం. అందరూ కూడా ఉంటే మీ ఇళ్ళ దగ్గర ఒరిజినల్ సైలెన్సర్ ఉన్నాయి, అవి కూడా మార్చుకోండి. లేకపోతే వాటి కూడా మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ ఇంకా 1500 పైన సీజ్ చేసి ఉన్నాయి. వాటిని కూడా 2-3 రోజుల్లో మా ఎస్పీ సార్ని అడిగి వాటి డిస్మాంటిల్ ప్రోగ్రామ్ కూడా పెడతాం. విరివిగా చెకింగ్ జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేపర్ చెక్ చేసుకోండి. వాహన చట్టాన్ని అంటే ఏదైతే కొత్త రూల్స్ వచ్చినాయో దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని దాని ప్రకారం నడుచుకోండి. ఎలా చిన్న అఫెన్స్కి కూడా మీరు గురి కావద్దు, అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరు కూడా చిన్న యాక్సిడెంట్ కాకూడదు, చిన్న ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మా యొక్క ముఖ్య ఉద్దేశం. ట్రిపుల్ రైడింగ్ చేయవద్దు, హెల్మెట్ పెట్టుకోండి. వెనకాల పిలియన్ డ్రైవర్ ఎవరైతే ఉంటారో వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోండి. తర్వాత తాగైతే బండి నడపకండి. ఆటోలో కూడా పరిమితిని మించి ఎవరిని కూడా ఎక్కించొద్దు. ఆటో డ్రైవర్లు కూడా యూనిఫామ్ వేసుకోవడం, చక్కగా పోలీస్ నెంబర్ పెట్టుకోవడం, ఇన్సూరెన్స్ క్యారీ చేయడం అన్నీ కూడా చేయాలి. ఏదైతే ఉందో ఏదైనా మిస్టేక్ జరిగితే అందరూ కూడా కొంచెం హెల్ప్ చేయండి. ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి వెళ్ళిపోతూ ఉన్నాం రోడ్ల మీద. అవి కూడా మేము ఇప్పటికీ చాలా వాటి మీద ఫైన్ విధిస్తూ ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ అందరి యొక్క మంచి కోసం అందరూ హ్యాపీగా ఉండాలి. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకూడదు. అందరూ కూడా ఎలాంటి చిన్న ఇబ్బంది జరగకూడదు. ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయితే సుమారు ఒక 100 యాక్సిడెంట్లు అయితే దానిలో ఒక 10% కూడా ఇన్సూరెన్స్ ఉంటలేదండి. వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందువల్ల అట్లా జరగకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఆ రూల్స్ పాటించాలని చెప్పేసి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి పోలీసు వారికి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. 10వ తరగతి పబ్లిక్ నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్ నిర్వహించిన ఆహ్వాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమ్మి మసిరా పాల్గొని మాట్లాడారు. డాక్టర్ మేడం గారు ఆధ్వర్యంలో మేము డేట్ చేసుకున్నాము 8వ తారీఖున. ఆ డేట్లో మనంతా చీఫ్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ సో ఎన్షూర్ దట్ ఆ స్కూల్లో లోపల పని చేస్తున్న క్లాస్ 4 ఎంప్లాయీస్ కానీ, అక్కడ నీళ్లు తీసుకురావడానికి వస్తున్న వారు, అక్కడ శానిటేషన్స్ వర్కర్స్ ఎవరైనా లోపల ఉన్నవారు వారి దగ్గర కూడా ఎవరు కూడా ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్లో ఇన్వాల్వ్ కాకూడదు. ఒకవేళ ఇఫ్ దే ఆర్ ఫౌండ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ మాల్ ఎవరైనా ట్రై చేస్తే వారిపైన కూడా కఠిన చర్యలు, క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము. ఇది కూడా అందరికీ కూడా త్రూ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. చేసుకోవడము, అదేవిధంగా క్వశ్చన్ పేపర్స్ హ్యాండిల్ చేయడం, దానికి మీకు డీటెయిల్గా SOP చెప్పి ఉంటారు. సో అందరూ కూడా ఇప్పుడు ఆల్రెడీ రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతుంది. సో అదేవిధంగా లాస్ట్ సండే కూడా ఆల్ ద చీఫ్ సూపరింటెండెంట్స్ అండ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్తో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సంబంధించి మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఇన్స్ట్రక్షన్స్ అయితే మోర్ ఆర్ లెస్ సేమే. మీ అందరికీ కూడా DO గారు డీటెయిల్గా చెప్పి ఉంటారు. అంటే వాట్ ఆర్ ద డోంట్స్ అండ్ డూస్ అండ్ డోంట్స్ రిలేటెడ్ మీకు అందరికీ కూడా చెప్పి ఉంటారు. అట్ ద కాస్ట్ ఆఫ్ రెప్యుటేషన్స్ అందరికీ కూడా మరొకసారి చెప్తున్నాను. అంటే మీరు మొదటిగా చూసుకోవాల్సినది అపార్ట్ ఫ్రమ్ యువర్ ఎగ్జామ్ షెడ్యూల్ టైమింగ్స్, బేసిక్ ఇది మనకు స్టేట్లో కూడా లాస్ట్ వీక్ గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, అదేవిధంగా డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్స్ ఇద్దరు కూడా VC పెట్టి అందరు కలెక్టర్స్ కూడా ఈసారి ఎగ్జామినేషన్స్ అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా అంటే పీస్ఫుల్గా, స్మూత్గా కండక్ట్ చేయాలి. సో ఒక లెథార్జిక్ యాటిట్యూడ్ వస్తుంది, క్యాజువల్ యాటిట్యూడ్. ఇది ఎగ్జామ్సే కదా, 10th స్టాండర్డ్ ఎగ్జామ్స్ మేము ఎవ్రీ ఇయర్ అయితే మేము కండక్ట్ చేస్తున్నాము, దీంట్లో ఈసారి ఈ ఇయర్ ఏంటి కొత్తది అనే ఒక క్యాజువల్ యాటిట్యూడ్ రావచ్చు. బట్ దయచేసి ప్లీజ్ డోంట్ బీ ఇన్ దట్ మోడ్. బికాస్ ఎగ్జామినేషన్ చూస్తే ఇట్స్ లైక్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇస్ లైక్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్. సో ఎవ్రీ ఎలక్షన్స్ కూడా ఒక న్యూ ఎక్స్పీరియన్స్, కొత్తగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా సేమ్ ఎగ్జామ్ అయినప్పటికీ ఎవ్రీ ఇయర్
కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మనకు కొత్త ఛాలెంజెస్ వస్తాయి. అనుకోకుండా ఏదైనా ఇష్యూస్ జరగడానికి వీలు ఉంటుంది. అవి అన్నీ కూడా ఎటువంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. దానికి కీలకమైన పాత్ర వహిస్తున్న వాళ్ళు ఎవరంటే మీరు, చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్. మీరు మీకు ఇచ్చిన ఏదైతే ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ మీకు ఇన్ రిటర్న్ కూడా ఇస్తున్నారు, దాంట్ని ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ని కూడా మీరు డిట్టోగా ఫాలో చేస్తే మనకు ఎగ్జామినేషన్ స్మూత్గా జరిగిపోతాయి, ఎటువంటి ఇష్యూస్ లేకుండా. లేదు కొద్దిగా మీరు రిలాక్స్ అవుతే మనకు ఇష్యూస్ వస్తాయి. సో అందరూ తెలుసుకోండి, మన జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఇప్పుడు 183 సెంటర్స్ ఉన్నాయి. సో ప్రతి సెంటర్స్లో కూడా ఈ ఎన్షూర్ దట్ ఆల్ ద బేసిక్ ఫెసిలిటీస్, అక్కడికి స్టూడెంట్స్ ఎగ్జామినేషన్స్కి వస్తున్న వారు ఇక్కడ ఈ స్కూల్లో వాటర్ ఫెసిలిటీ సరిగా లేదు, వారు వాష్రూమ్ సరిగా లేదని ఎవరు చెప్పకూడదు. ఫస్ట్ థింగ్, ఇవి అన్నీ ఇట్ మే సౌండ్ అంటే రిపీటెడ్గా చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్, దీంట్లో ఏంటి కొత్తగా ఉంది అని మీరు అనుకోవచ్చు. బట్ బేసిక్స్ ఆర్ బేసిక్స్. యూ హ్యావ్ టు ఎన్షూర్ దట్ యువర్ బేసిక్ ఫెసిలిటీస్ ఆర్ దేర్ ఇన్ యువర్ సెంటర్. ఫస్ట్ థింగ్. రెండోది మీకు చెప్పిన సెల్ ఫోన్, నో ఫోన్ జోన్. సో అక్కడ అపార్ట్ ఫ్రమ్ ఎవరి దగ్గర కూడా, అక్కడ లోపలికి వస్తున్న వారు ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉండకూడదు. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అక్కడ ఏదైతే ఫ్రిస్కింగ్ పెట్టి ఉన్నామో, యూ ఎన్షూర్ దట్ ఫ్రిస్కింగ్ హ్యాపెన్స్ ప్రాపర్లీ. ఏదో ఒక నేమ్ సేక్ జరగకుండా ప్రాపర్గా జరిగేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఆ సెంటర్ సంబంధించి ఏం జరిగినా ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సిఎస్ అండ్ ద డిపార్ట్మెంటల్ ఆఫీసర్. సో అది మీరే ఎన్షూర్. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ పార్టిసిపేట్ క్యాండిడేట్స్ 100 ఉన్నారు మేడం. టోటల్ నెంబర్ ఆఫ్ సెంటర్స్ 183 మేడం. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ 17th నుంచి 31st వరకు మేడం. అలాగే ఫస్ట్ కూడా ఒక ఎగ్జామ్ ఉంది మేడం. ఎగ్జామినేషన్ టైమింగ్స్ 9:30 to 12:45 మేడం. అలాగే ప్రాబ్లమాటిక్ సెంటర్స్ మనం 6 ఐడెంటిఫై చేసాం మేడం. అలాగే రూట్స్ మేడం, టోటల్ నెంబర్ ఆఫ్ రూట్స్ 12 మేడం. అలాగే నెంబర్ ఆఫ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ 9 మేడం. అది ఎస్ఎస్సికి సంబంధించి మేడం. అలాగే మనకి ఓపెన్ స్కూల్స్ కూడా దొరుకుతున్నాయి మేడం, 10th క్లాస్. అలాగే ఏపీ ఓఎస్ఎస్ సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ రిజిస్టర్డ్ 64 మేడం, ఇంటర్కి సంబంధించి. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ రిజిస్టర్డ్ ఫర్ ఏపీ ఓఎస్ఎస్ ఎస్ఎస్సికి సంబంధించి 28 మేడం. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎస్ఎస్సికి సంబంధించి 1564 మేడం, 1564 మేడం. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇంటర్కి సంబంధించి 4175 మేడం. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఫర్ ఏపీ ఓఎస్ఎస్ ఎస్ఎస్సికి సంబంధించి 23 మేడం. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ సెంటర్స్ ఫర్ ఏపీ ఓఎస్ఎస్ సెంటర్కి 21 మేడం. వీటికి సంబంధించి ఇంటర్కి సంబంధించి టైమింగ్స్ 9 to 12 మేడం. అలాగే ఎస్ఎస్సికి సంబంధించి 9:30 to 12:45 మేడం. వీటికి సంబంధించి ఫ్లయింగ్ స్క్వాడ్స్ 5 అరేంజ్ చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పాల్పడుతుందని వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, కార్పొరేటర్ ఇమ్రాన్, బడుగు ఇంద్ర తదితరులు పాల్గొన్నారు. సైలెన్స్లో ఉన్నాయి. వెనకాల ఎక్కడో బహిరంగ సభ జరుగుతున్నట్టుంది. ఎలక్ట్రానిక్ మీడియా, ఎనీ సోషల్ మీడియా. అంటే ఇప్పుడు కృష్ణమోహన్ ఏ క్యాస్ట్ కృష్ణమూర్తి ఎనీ క్వశ్చన్ కృష్ణమోహన్కి వంశీ ఉన్నారు. అట్లనే ఉంటుంది సైనికం. కాబట్టి రాజకీయాలు మేము చెప్పినట్టుగానే ఉంటేనే ఉన్నట్టు దాన్ని శాసిస్తున్నామంటే మీ శాసనాలకే మరణ శాసనం రాస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, ప్రజాస్వామ్యంగా ఉన్న ప్రతి వాడు కూడా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పోరాడుతుంది అనుకోబాకండి. ప్రతి ఓటేసిన వాడు ప్రతి వాడు బాధపడుతున్నాడు. ఈరోజు గ్రామాలు, పట్టణాలకు వెళ్ళండి, విలేజ్లకు వెళ్ళండి. ఐఎమ్ ఏ ఫీల్డ్ మ్యాన్. నేనేమి ఏసీ రూముల్లో ఒక పార్టీ ఆఫీసులో కూర్చునేవాడిని కాదు.
40 డిగ్రీల సెంటీగ్రేడ్లో కూడా నేను గ్రామాలు తిరుగుతా ఉన్నాను, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా. ప్రజలు ఏమనుకుంటున్నారో గమనిస్తూ ఉన్నాం. ప్రజలకు ఏది కావాలో ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. వాట్ డాక్టర్ బాబాసాహెబ్ యూ ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ యాజిటేట్. ఎడ్యుకేషన్ అంటే మేము ఇంటర్మీడియట్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, బీడీ కాలేజీలు కాదు, సాంస్కృతికంగా, కల్చరల్గా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటమే. అది చేయటానికి ఫెయిల్ అయిన వాళ్ళు 40 సంవత్సరాల అనుభవం ఏంటి, 50 సంవత్సరాల అనుభవం ఏంటి, నువ్వు పోయి గంగలో మునిగితే మాకేంటి, మునగండి, ఆడుకో పోయి మునగండి. కానీ మునగటానికి ఇప్పుడు పోయిన వాళ్ళు నేను మునుగుతాను తర్వాత ఎన్నికల సమయంలో చెప్పుకుంటే మంచిదే. ఆ రోజు మన హీరో ఆ రోజు ప్యాంటు షర్ట్ వేసి చిరంజీవిలాగా డ్యాన్స్ వచ్చినా రాకపోయినా నేను ప్రశ్నించడానికి వచ్చాను అన్నాడు. ఈరోజు ప్రశ్నించడం మానేసి ముక్కు మూసుకొని గంగలో ముక్కు మూసుకొని మునిగేదిందా. మా ఊరు పక్కన ఉండే ముసిగేట్లో మేమందరం కూడా తప్పని డైన్ కొట్టేవాళ్ళు. మేము ముక్కు మూసుకోవాలా, మా నీళ్ళలోకి ముక్కుల్లోకి నీడిపోతాయి తెలియదు. మీ చేతకానండి, ఈత రాదు మీకు. ముక్కు మూసుకుంటే మళ్ళీ ఇంకోటి చేయి కొట్టుకొని లేపాలి మిమ్మల్ని. క్యా హై గోసాల కృష్ణమోహన్ ఏ పార్టీ సార్ ఇప్పుడు? పాప ఆయన ఏదో సరెండర్ చేసుకున్నట్టు తనకైతాను. ఇప్పుడు అసలు ఏ పార్టీలో లేనని ఆయన చెప్పినట్టు నేను ప్రెస్ మీట్ అయితే విన్నా. అయితే మేము ఎందుకు వచ్చామని నువ్వు అడగచ్చు ఇప్పుడు. బాబు మీ పార్టీ కానప్పుడు నువ్వు దిస్ ఈజ్ ప్రజాస్వామ్యం అయితే అన్నారు, డెమోక్రసీ. బాధితుడు ఎవడున్నా సరే, ఎక్కడున్నా సరే, ఏ పార్టీ అయినా మాకు అనవసరం. బాధితుడు తరపున వినపడే గొంతే జగన్. ఇది పెట్టుకోండి హెడ్లైన్. థ్యాంక్ యూ. వాడు వెళ్ళి ఇంకొక కమ్యూనిటీ వాడి కింద ఎలా పనిచేస్తాడు, ఎలా వాడితో ఉంటాడు, ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నారు, తప్పని చెప్తున్నాను నేను. ఈ కాన్సెప్ట్లో ఉండొద్దు, తప్పని చెప్తున్నా. ప్రజాస్వామ్యం ఇది, కుల నిర్మూలన జరగాల్సిన సమయం ఇది. 77 సంవత్సరాలు అయిపోయింది భారతదేశం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటిది అందరూ మళ్ళా ఆయన మీదే ప్రమాణం చేస్తారు, ఆయన ఇచ్చిన రాజ్యాంగం మీదే ప్రమాణం చేస్తారు. ఆయన ఇచ్చిన దాన్ని ఒక్కదాన్ని పాటించరు. ఎందుకు ఈ బోడి ప్రభుత్వాలు అని అడిగితే, నిచ్చిన మెట్ల కుల వ్యవస్థను ముందే చెప్పాం. కింద ఉన్నవాడు జీవితకాలం కింద ఉండాలంటే కుదరదు. విప్లవాలు ఎందుకు వస్తాయి, తిరుగుబాట్లు ఎందుకు వస్తాయి? కానీ ఎందుకో ఈ దేశంలో ప్రతి తిరుగుబాటుని అణచాలని చూస్తున్నారు. ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు. అందుకే నేను మీకు ఒక ఎగ్జాంపుల్, RSU అనే దాన్ని 50 ఏళ్ల క్రితం పేపర్లో చూస్తే, యూట్యూబ్లో చూస్తే ఆశ్చర్యం వేసే నేను మీ ముందు అది ఎక్స్ప్రెస్ చేశాను. అంటే ఒక భావం, ఒక అభిమానం చచ్చిపోతుంది, చంపాలని చూస్తే చావదయ్యా. రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా నిలబెడుతూనే పోతుంది. రాజకీయాల్లో నిలబడలేదు కదా, పడ్డాడు కదా అంటే రాజకీయాల్లో కొన్నిసార్లు పడతారు. పాలిటిక్స్ ఈజ్ నాట్ ఏ స్ట్రైట్ లైన్. పటిష్టమైన రాజకీయాలు ఉంటేనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని న్యూ బ్యాలెట్ ఓటింగ్ వ్యవస్థ విశ్లేషకులు పి. శివాజీ అన్నారు. స్థానిక ఎంసీ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. శివాజీ పార్టీ, నా పేరు శివయ్య పాటి, శివాజీ పార్టీ. మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈరోజు లైవ్లో మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ దేశంలో అయితే పటిష్టవంతమైన రాజకీయ వ్యవస్థ ఉంటుందో ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనేది వాస్తవమైన విషయం. మన దేశం వెనకబడి ఉండటానికి కారణం ఏంటంటే పటిష్టవంతమైన రాజకీయ వ్యవస్థ లేదు అనేది. దానికోసంగా నా విశ్లేషణ ఏంటంటే, మన ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు తమ బాధ్యతలు నిర్వహించడంలో విఫలమైతే వారిని తొలగించే అధికారం ప్రజలకు ఉండాలి. దాన్నే రీకాల్ అనే అంటారు. ఆ రీకాల్ని మన దేశంలో ఎలా ప్రవేశపెట్టాలి అనేది నా విశ్లేషణ. ఏంటి అంటే, రీకాల్ లాక్ పీరియడ్, ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ లాక్ పీరియడ్ 16 నెలలు టైం పెట్టి 16 నెలల్లో మళ్ళీ రీకాల్ ద్వారా వారిని ఎన్నిక పరీక్షకు పిలిచి వారి రీకాల్లో వాళ్ళు కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళు కానీ కావాలి అనుకుంటే కొనసాగుతారు 16 నెలల తర్వాత, లేకపోతే అప్పుడే తొలగిస్తారు. మళ్ళీ కొత్త ఎమ్మెల్యేల కోసం మళ్ళీ మనం సాధారణ ఎన్నికలు జరపాల్సిన అవసరం లేదు.
సాధారణ ఎన్నికల్లో సెకండ్ టైం ఎవరైతే రెండో మెజారిటీ వ్యక్తి ఉంటాడో ఆటోమేటిక్గా రీకాల్లో తొలగించిన వ్యక్తి తొలగిపోతే రెండో స్థానంలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నికవటం జరుగుతుంది. అయితే ఇది దేశంలో ఎలా ప్రవేశపెట్టాలి అనేది నా విశ్లేషణ అనేది చాలా తక్కువ ఖర్చుతోటి రీకాల్ అనేది ప్రవేశపెట్టచ్చు. దాంట్లో మళ్ళా బ్యాలెట్ సిస్టమ్, దీంట్లో భాగంగా న్యూ బ్యాలెట్ సిస్టమ్, న్యూ ఓటు విధానం ఏ విధంగా ఉండాలి అనే దాంట్లో ప్రస్తుత ఎన్నికల వ్యవస్థలో ఓటు విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తికి 2 చోట్ల ఓట్లు ఉండటం కానీ, ఉద్దేశపూర్వకంగా ఓట్లను తొలగించడం కానీ, ఒకరి ఓటు ఇంకోరు వేయటం కానీ జరుగుతుంది. ఇంకో విధంగా ఈవీఎంలతో కూడిన ఎన్నిక కూడా చాలా ఖర్చుతో కూడింది. నెక్స్ట్ ప్రస్తుతం ఉపయోగించే ఈవీఎంల ద్వారా ఎన్నికలు తారుమారు అవుతున్నాయి, ట్యాంపరింగ్ చేస్తున్నారు అనేది కొందరి ఓటర్ల యొక్క అభిప్రాయం. అయితే నా అభిప్రాయంలో న్యూ బ్యాలెట్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉండాలి, న్యూ ఓటర్ సిస్టమ్ ఏ విధంగా ఉండాలి అని అంటే, నా అభిప్రాయంలో న్యూ బ్యాలెట్ సిస్టంలో ఓటు ఎలా తీసుకోవాలి అనేదంటే, ఎన్నికల రోజు పౌరుడు ఆధార్ నెంబర్ తోటి ఆన్లైన్లో చెక్ చేసి కేవైసీ ద్వారా స్కానర్ ద్వారా ఫింగర్ ప్రింట్ తీసుకొని దాని నుంచి వచ్చే ఓటర్ స్లిప్ తీసుకొని బ్యాలెట్ బాక్స్లో వేయటం. అంటే మనం స్పాట్లోనే స్కానర్ ద్వారా, కేవైసీ స్కానర్ ద్వారా ఓటు తీసుకోవటం, ఆ ఓటు స్లిప్ని తీసుకుపోయి బ్యాలెట్ బాక్స్లో వేయటం. ఆ ఓటర్ స్లిప్ బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉంటుందంటే, దాంట్లో ఓటర్ స్లిప్లో ఉన్న ఓటర్ ఐడి నెంబర్ ఉంటుంది, దాంట్లో ఆధార్ నెంబర్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో ఓటర్ స్లిప్ మీద టైం అనేది ఉంటుంది, నియోజకవర్గం ఉంటుంది, నెంబరు, గ్రామం పేరు ఉంటుంది, ఓటర్ స్లిప్ బ్యాక్గ్రౌండ్లో ఈసీ యొక్క సింబల్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, ఓటర్ స్లిప్ మీద క్యూఆర్ కోడ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఓటర్ స్లిప్ ఇట్లా ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే, స్పాట్లోనే ఓటు తీసుకోవటం, స్పాట్లోనే బ్యాలెట్ బాక్స్లో ఓటు వేయటం. దీని ద్వారా ఏమవుతుంది, ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉంటుంది. దీనివల్ల ఏ భారతీయుడు కూడా ఓటు హక్కును కోల్పోడు. ఎన్నికల ముందు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయటం కానీ ఇలాంటివి ఉండదు. అంటే మనకి చాలా ఖర్చు అనేది తగ్గుద్ది. ఎలక్షన్ కమిషన్ చాలా ఖర్చు అనేది తగ్గుతుంది. ఒక వ్యక్తి 2 ఓట్లు వేయలేడు. ఎన్నికలకు ముందు మనం ఓట్లు మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, మన కేవైసీ స్కానర్ ద్వారా మనం ఓటు తీసుకుంటున్నాం కాబట్టి స్పాట్లోనే ఓటు తీసుకోవటం, స్పాట్లోనే బ్యాలెట్ బాక్స్లో వేయటం. రూట్ సెట్ లో సెల్ ఫోన్ రిపేర్ మరియు సర్వీసింగ్ సంబంధించి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు రూట్ సెట్ డైరెక్టర్ పి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి ఒంగోలు జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. శిక్షణ కాలంలో భోజనం మరియు వసతి ఉచిత కల్పించబడటం జరుగుతుందని తెలిపారు. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసరెడ్డి. మన ప్రకాశం జిల్లా ఒంగోలు రూట్ సెట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. రూట్ సెట్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని. ఇది మన భాగ్యనగర్ 4th లైన్ 11th క్రాస్లో ఉంది. ఇక్కడ మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకు 64 కోర్సులో ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. దాంట్లో భాగంగానే మార్చి 11వ తేదీ నుంచి ఏప్రిల్ 9 వరకు 30 రోజుల పాటు సెల్ ఫోన్ రిపేర్ మరియు సర్వీసింగ్లో 30 రోజుల పాటు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నామండి. ఈ ట్రైనింగ్ టైంలో భోజన వసతి మరియు హాస్టల్ భోజనము వసతి అన్నీ ఫ్రీగా అందించబడతాయి. సో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువకులు 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ సెల్ ఫోన్ రిపేర్ మరియు సర్వీసింగ్ కోర్సులో మీ పేరు నమోదు చేసుకోదలుచుకునేవారు ఈ కింది నెంబర్కి కాల్ చేసి మీ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9573363141. థ్యాంక్ యూ. వివాహ సమాప్తం. నమస్కారం.